నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, ఇటీవల ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల గురించి, ఆ ఛత్తీస్గఢ్ ప్రజల జీవన శైలి, అదేవిధంగా సంస్కృతిపై కూడా కొన్ని వీడియోలు అయితే చేసిన. దాదాపు 10 రోజులు అయితే అక్కడ తిరిగిన. అయితే అది పక్క రాష్ట్రం. ఇంతకీ మన ఏపీ, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసీల పరిస్థితి ఏంటి? ఈ మన తెలంగాణ విషయానికి వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీలు ఎలాంటి బతుకుతున్నారు? ప్రస్తుత పరిస్థితులు ఏంటి? వర్షాకాలం వచ్చిందంటే ప్రతి వారం, ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ అయితే మనము ఈ ఆదివాసీల నుంచి అయితే మనం వింటూ ఉంటాము. దాంతోపాటు ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేత బీభత్సంగా కొనసాగుతున్న సందర్భంలో అక్కడ మావోయిస్టులు ఛత్తీస్గఢ్ను ఖాళీ చేసిన పరిస్థితి ఉంది. మరి ఆ మావోయిస్టులందరూ తెలంగాణ, ఏపీలోకి ఏమైనా వచ్చిర్రా అనే విషయాలపైన పూర్తి వివరణ ఇచ్చేందుకైతే నేను ఈ వీడియోలు అయితే చేస్తున్నాను. ప్రస్తుతం అయితే మేము ఇదివరకు ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా, ఇప్పుడు ఇది మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లాలో కూడా చాలా ఈ గిరిజన గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతము ఈ కొత్తగూడ మండలంలో అయితే ఉన్నాం. ఈ ఫారెస్ట్ అంతా కొత్తగూడ మండలం పరిధికి వస్తుంది. ఒకసారి చూద్దాము. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇటు ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీల గురించి, ఆదివాసీల గ్రామాల గురించి, వాళ్ళ జీవన శైలి, వాళ్ళు అభివృద్ధిని రుచి చూస్తున్నారా? అభివృద్ధి జరుగుతోందా? జరిగిందా? జరగలేదా? అసలు తాజా పరిస్థితులు ఏంటి? మనమేమో భూమిని దాటి విశ్వాంతరాలకు వెళ్ళి రాకెట్ల ప్రయోగాలు చేస్తున్నాము. శత్రు దేశాలు మన పైన బాంబులు వేస్తే ఒక్క బాంబును కూడా మన భూభాగం పైన పడకుండా అడ్డుకుంటున్నాము. మరి అంత టెక్నాలజీ, అంత ఆధునిక పోకడైపోతున్న మనము మన దగ్గరే, మన చుట్టూనే, మన దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ఆదివాసీల పరిస్థితి ఏంది? కొండల్లో బతుకుతున్నటువంటి ఆ అభాగ్యుల పరిస్థితి ఏంది తెలుసుకోవడానికే నేనైతే ఈ వీడియోలో చేస్తున్నాను. సరే, ఇక మన యాత్ర అయితే మొదలు పెడదాము. ఇక్కడ తెలంగాణలో ఉన్న ఆదివాసీల పరిస్థితి ఏందో పూర్తిగా తెలుసుకుందాం. పదండి. ఫ్రెండ్స్, చూస్తురు కదా, ఇది ఒక గొడ్ల మంద. ఆవులు, ఎద్దులు అన్నీ ఉన్నాయి. ఇలా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి, దూడలు. ఈ మన మైదాన ప్రాంతాల్లో ఈ గొడ్లు ఇలాంటి మందలు కనపడవు. సిటీలలో అక్కడక్కడ గోవులు కనపడుతుంటాయి, అది కూడా లిమిట్ సంఖ్యలో ఉంటాయి. అయితే మైదాన ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లో పశు సంపద అనేది తగ్గిపోయింది. ఈ పశు సంపద ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే ఓన్లీ ఈ ఆదివాసీ ప్రాంతాల్లోనే ఉన్నది. మీరు చూస్తున్నారు కదా, ఇది మహబూబాబాద్ జిల్లా. ఇది మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం. దాదాపు ఎంత ఉన్నాయంటే ఉన్నాయి, మంచి ఒక 100-150 గొడ్లు ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడైతే పశు సంపద, ఏ ఊర్లో అయితే పశు సంపద ఉంటుందో ఆ ఊరు సుఖ సంతోషాలతో కలకలలాడుతాట. చూడు, కొట్టుకుంటానే చూడు. ఆహా, ఇలాంటివి నేను కూడా చిన్నప్పుడు ఈ గొడ్ల కాడికి పోయి ఈ గొడ్ల కాసేది, కానీ ఇప్పుడు లేవు, మాకు కూడా లేవు. ఫ్రెండ్స్, ఇది కొత్తగూడ మండల కేంద్రం. ఇది పూర్తిగా ఏజెన్సీలో ఉంటుంది. ఇదివరకు ఈ ప్రాంతము ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలోకి వెళ్ళిపోయింది. చిన్నగా
ఎర్ర జెండా ఆఫీస్, న్యూ డెమోక్రసీ చూసిలా ఫ్రెండ్స్. ఇక్కడ నక్సలైట్లో పోవాలనుకున్న వాళ్ళు వీడికి వస్తారు. వీడికి వచ్చి అక్కడ నాయకులు ఉంటారు, ఆ పార్టీ నాయకులను కలిస్తే వాళ్ళు లోపల పంపిస్తారు. ఎందుకంటే నేను చూసిన, ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్తానంటే నేను చూసినా కాబట్టి చెప్తాను. ఫోన్పే ఉందా? ఇక్కడ ఫోన్పే ఉందా ముందుకు పోవాలా ఫ్రెండ్స్? ఇక్కడ కొంత కరెంట్ సమస్య ఉంటుంది ఈ పెట్రోల్ బంకులలో. ఇదివరకు 24 hours కరెంట్ ఉన్నప్పుడు ఆ ఇబ్బంది లేకుండే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు, ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు కరెంటు. ఈ కొత్తగూడెం పట్టణంలో 2 బంకులు ఉన్నాయి, 2 బంకులు ఉన్నాయి. ఇదివరకు ఒక్కడు ఆయనతో కూడా లేకుండే. కాకపోతే 2014 తర్వాతనే ఇక్కడ చాలా కొన్ని గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాంతాల్లో చాలా వరకు కొంత ఆధునిక పరిస్థితులు, ఆధునిక పద్ధతులు ఇక్కడ ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. వాటిని ఆచరిస్తున్నారు ఈ అంతా ఆదివాసీలు. అయితే ఇక్కడ వీళ్ళంతా ఆదివాసీలు అంటే మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ బతుకుతెర కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉంటారు. మరి వాళ్ళకి ఎట్లా ఈ ఇల్లు స్థలాలు, ఈ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ ఎట్లా అవుతాయి అంటే కొంత అవుతాయి, కొంత కావు. ఇక్కడ ఫ్రెండ్స్, ఈ కొత్తగూడెం మండలంలో దాదాపు ఒక 50-60 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో ఆదివాసీయేతరులు ఉంటారు, ఆదివాసీలు ఉంటారు. ఇద్దరు వాళ్ళు ఆ వర్గం ఈ వర్గం కలగలిపి ఉంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ కొత్తగూడెంలో ఆదివాసీయేతరులకు స్థలాలు అమ్మడం, కొనడం అనేది దాదాపు చాలా వరకు తక్కువ. ఒకప్పుడు అట్లా ఉండే, మరి ఇప్పుడు ఏమన్నా చట్టాలు సవరించారో లేదో తెలియదు. టవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమైందంటే ఒక వానకాలం మాత్రమే పంట పండుతుంది, ఎందుకంటే వర్షాల మీద ఆధారపడి ఇక్కడ పంటలు పండిస్తారు. అంటే ఛత్తీస్గఢ్ వెళ్ళిన పరిస్థితులు ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయి. కాకపోతే కొంచెం ఉత్పత్తి రంగాలు అనేవి కొంచెము ఉంటాయి. దాని ద్వారా కొంత ఉపాధి పొందుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ గిరిజనులకు ఇక్కడ బోర్లు వేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. దీంతో అక్కడక్కడ 2వ పంట కూడా పండిస్తూ ఉన్నారు. విద్యుత్ లైన్లు కూడా ఈ ఏరియాలో చాలా ప్రాంతాల వరకు అయితే విద్యుత్ లైన్లు కూడా పోయినాయి. ఇక్కడ సోలార్లు అనేవి చాలా తక్కువ, ఉండవు దాదాపు. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభుత్వ హాస్టళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రులు, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, పోలీస్ స్టేషన్స్ పోతా అవి బంగ్లాలు అవే. అంటే ప్రభుత్వం నుంచి అన్ని రకాల సేవలు అయితే ఇక్కడ అందుతున్నాయి. అవి విద్యార్థులు చదువుకునేందుకు హాస్టల్స్, కాలేజీలు, స్కూల్స్, హాస్టల్స్. ఇక్కడ విచిత్రం ఏంటంటే అట్లా కనబడేది పోలీస్ స్టేషన్. ఇక్కడ 2 పోలీస్ స్టేషన్లు ఉంటాయి, ఒకటి గంగారంది, ఒకటి కొత్తగూడ. గంగారంది ముందు పోతే ఇక ఫారెస్ట్లో గంగారం ఉంటుంది, అది ఉమ్మడి ఖమ్మం జిల్లా కిందికి వస్తుంది. అయితే గంగారం పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉంటే అక్కడ ఏర్పాటు చేస్తే అన్నలు నక్సల్స్ పేల్చేస్తారని ఇక్కడ కట్టిర్రు.
ఓ 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఇక్కడ కట్టిరు. అదే కంటిన్యూ అవుతుంది. మనం అటు కూడా పోదాం. మండల పరిషత్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం. ఫ్రెండ్స్ ఇది కొత్తగూడెం నుంచి ముస్మి ఓటాయి ఆ వైపుకు పోయే రోడ్ అనమాట ఇది. ఇగో ఇక్కడ మరి రోడ్ ఎందుకు వేయలేదో తెలియదు. ఈ 2-3 ఏళ్ళ నుంచి ఈ రోడ్ ఇట్లనే ఉంటుంది. అటు ఇటు రోడ్ వేసిరు కానీ ఇక్కడ వేయలేదు. ఇది బ్రిడ్జి కట్టినప్పుడు వదిలిపెట్టారు. బ్రిడ్జి కట్టుడు అయిపోయింది. బ్రిడ్జి కట్టాడు అయిపోయింది. ఆ బ్రిడ్జి కట్టుడు అయిపోయి సంవత్సరం దాటింది. ఈ రోడ్డు అటు ఇటు వేయలేదు. మరి కాంట్రాక్టర్ ఈ మహాత్ముడు ఎవరో మరి. ఫ్రెండ్స్ ఇది ఏ ఊరు అర్థం కావట్లేదు. కొత్తపల్లి, ఇది కొత్తగూడెం మండలం కొత్తపల్లి. ఈ ఊరు బయట అటు ఇటు నేమ్ బోర్డు ఏం లేదు. స్కూలు ఉంది ఇక్కడ. ఆ స్కూలు బోర్డు ఉంటుంది కదా, దాన్ని చూసి చెప్తున్నాం. చూసారు కదా, ఈ గ్రామాల చుట్టూ పొలాలు ఉన్నాయి. కొంచెం దూరం పోతే అంతా అడవే. సీతక్క, మంత్రి సీతక్క. ఇది ములుగు కాన్స్టిట్యూషన్. ఎవరేది పెడపల్లి, ఇది పెగడపల్లి కొత్తగూడెం మండలం మహబూబాబాద్ జిల్లా. ఫ్రెండ్స్ ఇది పెగడపల్లి గ్రామం. ఇక్కడ కూడా అంతే, సగం కొయ్యలు ఉన్నారు, సగం గిరిజనేతరులు ఉన్నారు. ఇటు 2 దారులు ఉన్నాయి. ఒకటి ముస్లిం సైడ్ పోతుంది, ఒకటి మరి ఇది ఎడిపోతుంది చూద్దాం. ఇక్కడ
ఈ కొత్తగూడెం మండలంలో ఈ కొత్తగూడెం వేరు, కొత్తగూడెం మండలంలో వరి పండిస్తారు, ఎక్కువ పత్తి పండిస్తారు, ఇటు మొక్కజొన్నలు ఎక్కువ పండిస్తారు. ఇవన్నీ వరి పొలాలు. వానాకాలం వరి పండిస్తారు ఎక్కువ. ఇక కొంత మెట్ట ప్రాంతాల్లో అయితే మొక్కజొన్న వేస్తారు, మొక్కజొన్న పత్తి వేస్తారు. ఇక్కడ ఎదులపల్లి చికెన్ సెంటర్, ఎదులపల్లి గోవిందాపూర్ ఇది. ఇక్కడ గోవిందాపురం స్తూపాలు, నక్సలైట్ల స్తూపాలు. ఏంది ఇది? ఇంత లోపల మసీదుని కూడా ఏంది అంటే ముస్లింలు కూడా ఇటు వచ్చిర్రు, వాళ్ళకు ఇక ప్రార్థన మందిరం ఉండాలి కదా, వాళ్ళు మసీదు కట్టుకున్నారు. ఎదుర్లపల్లి బుర్రాయి పండుగ అయిపోయిందా? మీ గ్రామంలో కూడా సీసీ రోడ్లు ఉన్నాయి, నల్లాలు ఉన్నాయా? ఇంటింటికి నల్లాలు ఉన్నాయి, వాటర్ ట్యాంక్ ఉంది. బుర్రాయి పండుగ ఈ మధ్యనే జరిగింది, నెల అవుతున్నట్టుంది. ఇక్కడ కూడా ప్రజలు చాలా అభివృద్ధిలో అంటే అడ్వాన్స్డ్ ఉన్నారు. మంచి సిమెంట్ ఇల్లు కట్టుకుంటారు. గుడి కొత్త కట్టిరు. ఏం గుడి? ముత్యాలమ్మ గుడి. ఫ్రెండ్స్ ఇక్కడ పెంకుటిల్లు ఉన్నాయి ఇటు. ఇగో ఇది కూడా పెంకుటిల్లు. చిన్నప్పుడు చూసేటువంటి పెంకుటిల్లు మా ఏరియాలో. అలాంటి పెంకుటిల్లు ఇక్కడ ఉన్నాయి. ఈ మధ్యన ఇంట్లో పెళ్ళి అయింది. ఇది ఏ ఊరు? ఓ మై గాడ్ ఫ్రెండ్స్, ఇది చాలా లోపలికున్న అడవి రాజ్యం ఇది. ఇక్కడ చర్చ్ ఉన్నది, చూసిరా? చూపిట్వా? చెరువు. ఇంత లోపలికి కూడా చర్చిలు చొచ్చుకొచ్చినాయి. ఇక్కడ కూడా చర్చిలు చొచ్చుకొచ్చినాయి. ఆదివాసీలు అంటే మూల పురుషులు వీళ్ళు, అంటే మూల నివాసులు వీళ్ళు మన దేశానికి. వీళ్ళు కూడా క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు కొంతమంది. మదీనా చికెన్ సెంటర్. భిక్షవతి కిరాణం. అడుగురు రోడ్డు ఉందే, ఇటే ఊరు పోతుంది, అడగాల కదా. ఇది ఏ ఊరు? ఇది రాంపూర్ ఇదేనా? అమ్మ ఏ ఊరు ఇది? రాంపూర్. ఇటు ఏ ఊరు పోతుంది? ఆ తర్వాత ఇటు ఎవరు పోతుంది? ఇటే వెళ్ళలేదు.